కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం SVC 63 ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు అన్నదానిపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇద్దరు వెస్టైల్ యాక్టర్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా ఇద్దరి లైనప్లు కూడా బిజీగా ఉండడంతో మేకర్స్ ఎవరిని ఒప్పిస్తారో చూడాలి అనే ఆసక్తి పెరిగిపోతోంది. SVC 63 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో వేగంగా కొనసాగుతుంది. ముంబై షెడ్యూల్ పూర్తయ్యాక తదుపరి షెడ్యూల్ మనాలిలో జరగనుంది. ఆ తరువాత హైదరాబాద్ లో కీలక యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా విలన్ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా మొదట అరవింద్ స్వామి విలన్ గా వస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన ఒక రోల్ చేస్తారని, అది నెగిటివ్ రోల్ కాదని తెలుస్తోంది. ఇక విలన్ పాత్ర కోసం వినిపిస్తున్న పేర్లలో ఫహద్ ఫాజిల్ ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన లైనప్ కూడా భారీగానే ఉంది. తెలుగు, మలయాళ ద్విభాషా చిత్రం ఆక్సిజన్, శశాంక్ ఏలేటి తెరకెక్కిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నాడు. దీంతో SVC 63 కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడం సవాల్గా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరోవైపు అక్షయ్ ఖన్నా పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన మహాకాళి సినిమాలో శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు మేకర్స్ ముందున్న ప్రధాన ప్రశ్న, సల్మాన్ ఖాన్కు ఎదురుగా ఎవరు సరిపోతారు? ఫహాద్ ఫాజిల్ అయితే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ యాంగిల్ వస్తుంది. అక్షయ్ ఖన్నా అయితే క్లాసిక్ విలన్ టోన్ సెట్ అవుతుంది. మరి వీరిలో ఎవరు క్యారెక్టర్ కి సూట్ అవుతారు అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు ఇద్దరి నటుల బిజీ షెడ్యూల్స్ కారణంగా షూటింగ్ ప్లానింగ్ పై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈద్ 2027 రిలీజ్ టార్గెట్ తో ముందుకు వెళ్తున్న ఈ ప్రాజెక్ట్ లో చివరకు మేకర్స్ ఎవరిని ఫైనల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.